between frequencies. Thick frequencies. High frequencies. ఒకసారి అందరూ ఇలా చూసి జై తెలుగుదేశం. హలో హలో కొంచెం వెనక్కుండండి. ఒకసారి ఓకే. సుభాష్ గారు మరి ఇక్కడ పెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బల్లాలక్ష్మి మాది 23వ వార్డు అండి. నేను రామచంద్రపురంలోని చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, కానీ రైతు బజార్ అంటే ఏంటో తెలియదు. వీళ్ళకి వస్తే కొనుక్కోవడం లేకపోతే లేదు. కాబట్టి ఇక్కడ సుభాష్ గారు ఆధ్వర్యంలో రైతు బజార్ పెట్టడం చాలా ఆనందంగా ఉందండి. మనకి అనుకూలమైన రేట్లు చెప్తున్నారు కాబట్టి చాలా ఆనందం చేస్తుంది. ఈ రోజుల్లో ఉల్లిపాయలు కొనుక్కోవాలంటే 103 కేజీలు అలాగే అంటున్నారు. ఇక్కడ 30 రూపాయలు పెడితే 2 కేజీలు ఉల్లిపాయలు వస్తున్నాయండి. గృహిణికి ఎంతో ఉపయోగకరంగా ఆలోచిస్తారు. మహిళల పట్ల సుభాష్ గారికి చాలా అభిమానం. మనం ఈ ఆదాయం చేసుకుంటే కుటుంబాన్ని ఎంతో ఇదిగా పోషించుకోవచ్చు అన్న ఉద్దేశంతో సుభాష్ గారి కార్యక్రమం పెట్టారు కాబట్టి వారికి ధన్యవాదాలు. వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గాదంశెట్టి శ్రీదేవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శిగా, కోనసీమ జిల్లా భవిష్యత్ దర్శిగా ఉన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి, మన రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి అఖిల గారికి, మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీమతి విశాలాక్షి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీదేవి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం. గత 5 ఏళ్లలో నిద్రాణ స్థితికి వచ్చేస్తే మొట్టమొదటిగా మన మంత్రి గారు గౌరవ శాసనసభ్యుల ప్రోత్సాహంతో అమలాపురం రైతు బజార్ని విజయవంతంగా తెరిపించి, దాని తదుపరి మన మంత్రి గారి నియోజకవర్గమైన రామచంద్రాపురం జిల్లాలోనే ఒక ముఖ్యమైన పట్టణం. ఇక్కడ చాలా అందంగా, అంటే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి అక్కడ శిల్పారామాలనే నిర్మించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ శిల్పారామం అంత అందంగా మన మంత్రి గారి మార్గదర్శకత్వంలో ఇక్కడ రైతు బజారు తీర్చిదిద్దడం, దానికి ఈరోజు మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కావడం, ఇక పైన ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలో, ఎందుకంటే అమలాపురంలో మేము ప్రత్యక్షంగా చూసాం కాయగూరల ధరలు ఏ విధంగా అయితే దిగొచ్చినాయో, అదేవిధంగా ఇక్కడ కూడా అందుబాటులోకి కేవలం
మన మినిస్టర్ గారి పట్టుదల, మన మినిస్టర్ గారి కృషితోటి ఇది అత్యంత వేగంగా 1 ఇయర్ లోనే అధికారంలోకి వచ్చిన వెంటనే దీని పునర్నిర్మాణం ప్రారంభం జరిగింది. దాన్ని అత్యంత శోభాయమానంగా మన మంత్రి గారి మార్గదర్శకత్వంలో దీన్ని మన ఇంజనీరింగ్ అధికారులు పట్టణ టీడీపీ టౌన్ అధ్యక్షులు శ్రీ కడియాన్ రాఘవన్ గారిని వారిని కూడా ఏర్పాటు చేయబడిన ఈ రైతు బజార్ ప్రజలందరికీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఒక అవగాహన ఉండి ప్రజలందరూ రైతుల ద్వారా కొనుగోలు చేసినట్టయితే రైతులు జీవితాల్లో ఎంతో మంచి మార్పు కలుగుతుంది. ముఖ్యంగా కార్పొరేట్ ఈ వ్యాపారాలన్నీ కాకుండా రైతుల్ని ప్రోత్సహించినట్లయితే మన దేశాన్ని మనం ముందుబాటులోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రామచంద్రపురం వాస్తవ్యులందరూ కూడా అదృష్టవంతులుగా భావించవచ్చు. రామచంద్రపురం నియోజకవర్గంలో రైతు బజార్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. సుమారు 80 లక్షల వ్యాయామంతో 22 కౌంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. 25 సెంట్ల స్థలంలో రైతులు నేరుగా తమ పండించిన పంటని ఇక్కడ తీసుకుని వచ్చి అమ్ముకునే విధంగా ఉచితంగా కూడా 22 స్టాల్స్కి అందుబాటులో ఉంటాయి ఇవ్వడానికి. అలాగే వినియోగదారులు కూడా అధిక ధరలకి లోన్ కాకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా మరి నేరుగా రైతుల దగ్గర నుంచి తాజా కాయగూరలు కొనుక్కునే వెసులుబాటు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కలగటం, అలాగే ముఖ్యంగా 4 మండలాల రైతులందరూ కూడా ఇక్కడ వినియోగించుకునే ఈ యొక్క స్టాల్స్ని వినియోగించుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతే రాజు అనే నినాదంతో ఈ యొక్క ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటుంది. గత 5 సంవత్సరాలు ఈ రైతు బజార్లు అనేవి ఎక్కడా కూడా కనుమరుగైనవైన మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రైతు బజార్లు ప్రతి నియోజకవర్గంలో కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ సంతోషిస్తూ ఉన్నారు. అలాగే రైతు పక్షపాతి అని చెప్పడానికి ఏదైతే రైతులు తమ పండించిన ధాన్యాన్ని బస్తా మీదే డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. గత ప్రభుత్వం సుమారు 3 నుంచి 5 నెలల వరకు ఇచ్చే సొమ్ముని 3 నుంచి 5 నెలల వరకు వేచి చూడవలసిన పరిస్థితి, అధిక వడ్డీలకు లోనయ్యి అస్తవ్యస్తపడే పరిస్థితి రైతులదైతే ఈ ప్రభుత్వం వితిన్ 24 అవర్స్లో బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి, అలాగే హాఫ్ అన్ అవర్లో కూడా పడే పరిస్థితి ఈ ప్రభుత్వం ఒక ఘనత. ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతం అని చెప్పడానికి మరో ఉదాహరణ ఏం అవసరం లేదని నా భావన. అదేవిధంగా ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభావుకి సుమారు 4,500 కోట్లు ఇవ్వడమే కాకుండా ఏదైతే ఈ వ్యవసాయ శాఖకి సుమారు 8,584 కోట్లు కూడా కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. ఎటు చూసినా సరే ప్రజలు రోడ్ల విషయంలో జరగట్లేదు. ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ ఏమన్నా ఉంటే 2,000 మాత్రమే ఇస్తున్నారు. మరి 4,000 ఇస్తూ కూడా ఏదైతే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ మరి ఇటు అభివృద్ధి సంక్షేమాన్ని సమపాడులో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఈ రానున్న 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దారనే నమ్మకంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఏదో కప్పులో తుఫాన్ లాగా అలజడి సృష్టించడానికి, లేనిపోని అసత్య ప్రసారాలు చేయడానికి ప్రతిపక్షాలు అలర చేస్తున్నాయి తప్ప ప్రజల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదనేది
మన అసెంబ్లీలోనే తెలిసిపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ అడుక్కుంటూ మరి అసెంబ్లీకి రానవైన అంటే విమర్శలు చేస్తే స్వీకరించే తత్వం జగన్కి లేదు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదు. ఏదైతే ఆయన ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో అలాగే 10 మందిని ఇంకా 10 మందిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ప్రజల కష్టాలు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళ కష్టాలని తెలియజేసే సువర్ణ అవకాశం అసెంబ్లీ. మరి ఆ అసెంబ్లీని మరి బూతుల రాజ్యం కింద చేసి గత 5 ఏళ్లు కూడా అసెంబ్లీ ఎవరైనా టీవీ ముందు కూర్చోవాలంటే బూతులే వినిపించి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ సజావుగా సక్రమంగా సాగుతూ ఉంది. ఈ ప్రతిపక్ష హోదా లేదనే నెపంతో మొఖం చాటేసుకుని ఏదైతే అవినీతులు చేశారో అవన్నీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మొఖం చాటేసుకుని ఇటు లేనిపోని అలజడులు సృష్టిస్తున్న ఈ వైసీపీని ఇంకా చెదరించుకునే పరిస్థితి ఉంది. 11 సీట్ల కల్లా ఆ 11 సీట్లు కూడా లేని వైను మనం చూడబోతా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ 24/7 ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ సంవత్సర కాలంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చారంటే అది మామూలు విషయం. 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా వెసులుబాటు ఉంది. అదే జగన్ ప్రభుత్వంలో ఈ అమర్ రాజా బ్యాటరీస్ కానీ అలాగే కియా సంస్థ అలాగే జాకీ సంస్థ హైయెస్ట్ ట్యాక్స్పేయర్స్ని ఇక్కడ ఎక్స్పాన్షన్ లేకుండా తరిమి కొట్టిన వైను. ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడానికి ఈ సంవత్సర కాలమే నిదర్శనం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం కూడా చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళకి దిక్కు తోచని పరిస్థితి, వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ని చేస్తూ ఉన్నారు. గతంలో ఏదో టీటీడీలో ఆవులు చనిపోయి లేని వార్తలు చెప్పడం, అలాగే నిన్న ఆ మహిళల్ని అవమానకరంగా కొంతమంది అజ్ఞానులు సాక్షి అనే డబ్బు ఛానల్ ద్వారా చేయడం, ఇలాంటివన్నీ కూడా మొత్తం మహిళా లోకం అంతా తిరగబట్టడం వాళ్ళ మీద మనం చూస్తూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ డైవర్ట్ పాలిటిక్స్కి తావు లేకుండా అభివృద్ధి సంక్షేమం అనేదే ముఖ్య ఎజెండాగా ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. రేపు మరి పిల్లలకి స్కూళ్ళు తెరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా సన్నబియ్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్కూల్స్కి హాస్టల్స్కి అన్నీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం రేపు సుమారు 65 లక్షల మంది పిల్లలకి రేపు ఇవ్వడం జరుగుతుంది. 8,570 కోట్లతో ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ఏదైతే ప్రతిపక్షాలు ఇవ్వట్లేదంటున్నారో మరి అవన్నీ కూడా 1 by 1